హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే నాటుకోడి పులుసు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకోవాలండి ఫస్ట్ అయితే. అలాగే ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 మిర్చి అండి ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 టొమాటో వేసానండి. చాలామంది చికెన్లో టొమాటో స్కిప్ చేస్తారండి. నేను టొమాటో ఎందుకు వేసానంటే, మనం రైస్ చపాతీ కాదు కదా సంగటిలో, కాబట్టి మనం పులుసులాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ ఉండాలి, అందుకనే టొమాటో వేసానండి. కొంతమందికి టమాటో ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఆనియన్సే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా చికెన్ ముందుగానే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాము. దానికి తగ్గట్టుగా 1 కిలో చికెన్ అండి. నేను కారం ఎక్కువ ఉంటుంది కొంచెం ఇది, అందుకని నేను 1.5 స్పూన్ వేసాను. ఇంకోటి మనం చిల్లీ కూడా వేసాం కాబట్టి. అలాగే సరిపడా సాల్ట్ అండి, మన చికెన్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంతని చెప్పలేం కదా, ఒక్కొక్కరు అంటే కొంచెం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, సో దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అది మంచిగా ఒక 5 మినిట్స్ కుక్ అయితే ఇలా దాంట్లో నుంచి వాటర్ పైకి తేలుతుంది కదా, అప్పుడు మనం పులుసు కాబట్టి ఆ వాటర్ సరిపోదండి. చికెన్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఇంకో గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నాను. ఒక చిన్న సైజ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ దాంట్లో వాటర్ వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ అయితే అది మూత పెట్టేసుకుంటే కుక్ అవుతూ ఉంటుందండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, అలాగే చెక్క, లవంగాలు, గసగసాలు, ఈ 4 అండి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అరోమా వచ్చేలాగా స్మెల్ వస్తుంది, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి అన్నమాట. అలాగే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు తెలుసు కదండి, నేను మసాలా ఎప్పుడైనా కర్రీకి, నాన్ వెజ్ కర్రీస్కి ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటాను. అవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కూడా దాంట్లో వేసేసుకొని ఇలా మంచిగా మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన చికెన్ కుక్ అయింది, చూసారు కదండి. అది కుక్ అయ్యి అలా మంచిగా వాటర్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఈ మసాలా అనేవి వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 మినిట్స్ కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా చికెన్ అనేది రెడీ అయిపోయినట్టు. చికెన్ పులుసు చూసారు కదా, పులుసు ఎక్కువే ఉండాలండి, కొంచెం గ్రేవీ సంగటిలోకి. మనకి రైస్లోకి, చపాతీలోకి అయితే ఏంటంటే కొంచెం చిక్కగా ఉన్నా బాగుంటుంది. దీంట్లోకి ఏంటంటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే మంచిగా ఉంటుందన్నమాట సంగటిలో తినడానికి. చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, పక్కన పెట్టేద్దాం. తర్వాత అయితే ఇంకో వెడల్పాటి దబరా అయితే ఒకటి పెట్టుకోవాలండి. చూసారు కదా, దాంట్లో ముందుగా 1 కప్పు రైస్ అయితే నేను వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుంచుకున్నానండి ముందుగానే. చూసారు కదా, 1 కప్ రైస్కి మనం 4 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, 4.5 కప్ వేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే నాకు ఫైనల్గా సంగట్లో కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపించింది. సో ఇంకో 1/2 కప్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే సంగటి మనకి త్వరగానే గట్టిపడిపోతుంది కాబట్టి. చూసారు కదా, ఇదైతే మంచిగా మనకు కుక్ అవ్వాలండి. కొంచెం సేపు మూత పెట్టి అది పొంగొచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రైస్ పట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అంటే ఇలా స్మాష్ అవ్వాలన్నమాట. నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అలా రైస్ పట్టుకోగానే ఇలా స్మాష్ అయితే ఇప్పుడు మనకి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. చూసారు కదా, ఇప్పుడు అలా బబుల్స్ లాగా వస్తున్నాయి. ఆ వాటర్ సరిపోతుంది, ఇంకొంచెం వాటర్ ఉన్నా పర్లేదండి. సో అప్పుడు మీరు 4.5 వేసుకోండి, సరిపోతుంది. నేను 4 వేసాను అనమాట. నాకు ఫైనల్గా కొంచెం సంగటి గట్టి అనిపించింది, మొత్తం అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. మనం రాగిపిండి అయితే 1.5 కప్ వేసుకున్నానండి నేను. ఇదే కప్తో రైస్ తీసుకున్నాను అనమాట, అందుకే మెజర్మెంట్స్ దాంతోటే తీసుకుంటున్నాను. 1.5 కప్పు నేను రాగిపిండి అయితే వేసుకున్నాను. ఆ రైస్ మీద మనం ఇలా పిండి పైన వేసేసి దాన్ని కదిపించకుండా ఒక 2 మినిట్స్ అలాగే ఉంచాలండి. అప్పుడు ఏంటంటే అది మంచిగా కుక్ అవుతుందన్నమాట. తర్వాత ఇలా ఒక గరిటెతో కానీ, ఊర్లో అయితే విలేజ్లో మనకి తెడ్డి అంటారండి, మా నాన్నమ్మ అయితే అప్పుడు దాంతోటే చేసేదనమాట. నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు అనమాట.
అందుకనే ఇంకా మనం విలేజ్ స్టైల్లోకి వచ్చేసాను నేను. నాకు అలా నిలబడి గ్యాస్ మీద చేయడానికి రావట్లేదు. అందుకే కూర్చొని మంచిగా దబరాని అలా ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా మసిగుడ్డ, దాంతో పట్టేసుకొని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని మంచిగా కదుపుతున్నాను. అప్పుడే ఆ పిండి మనకి ఈవెన్గా రైస్లో కలుస్తుందనమాట. మనం మెల్లగా కలుపుతూ ఉంటే అది గట్టయి ఉండలు కట్టేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ఫైనల్గా మొత్తం అయితే ఇలా మంచిగా అయిపోయిందండి. ఇప్పుడు దానికి మనం చేతికి వెన్న కానీ లేదంటే వాటర్ తడుపుకోవచ్చు. నేను మా నాన్నమ్మ అయితే ఒక చిన్న బౌల్లో పక్కన వాటర్ పెట్టుకొని తడుపుకుంటూ ముద్ద చేసేది, ఇలా ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని. అందుకని నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఆమె చేసినట్టే చేస్తున్నాను అనమాట. ఆమె అయితే ఇంకా బాగా చేసేదండి, అంత పర్ఫెక్ట్గా మనకి రాదు. ఇంకోటి, నేను చాలా మంత్స్ అయిపోయింది సంగటి చేయక కూడా. చూసారు కదా, ఇలా ఒక గిన్నెలో వేసుకొని మంచిగా చేయి తడుపుకుంటూ వెన్న కానీ వాటర్ కానీ వేసుకుంటూ చేస్తే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇంకొకటి, మీ దగ్గర నూక ఉంటే, బియ్యం నూక అంటారండి, ఊర్లో అయితే ఉంటాయి, మేబీ మనకి సిటీస్లో ఉండవు. నూక వేసుకున్నా చాలా బాగుంటుంది. లేవు కాబట్టి నేను రైస్ వేసాను. ఇప్పుడు ఇలా మంచిగా మధ్యలోకి ఇలా ఒక గురుగులాగా చేసి దాంట్లో అయితే వెన్న వేసుకోవాలండి. చూసారు కదా, చికెన్లో వెన్న ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. చట్నీలోకి ఇంకా ఏదైనా పులుసు కర్రీస్ చేసుకుంటాం కదా, వాటిల్లోకైనా బాగుంటుంది. నేను పిల్లలకు కాబట్టి వెన్న వేసాను. చూసారు కదా నెయ్యి. ఇప్పుడు మన కర్రీ అండి. చూసారా, కర్రీ ఫైనల్గా ఎంత చక్కగా వచ్చింది కదా, ఆయిల్ పైకి తేలి పులుసు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాని నిండుగా మనం పులుసు అనేది వేసేసుకోవాలండి. ఎంత బాగుందంటే ఫైనల్గా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి. మా పిల్లలు తింటుంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఇంతవరకు సంగటి అంటే ఏంటి మమ్మీ అని అడిగేవాళ్ళు. ఫైనల్గా ఈరోజు అయితే తిన్నారనమాట. ఇప్పుడు నుంచి నాకు అనిపించింది కొంచెం కొంచెం అప్పుడప్పుడు చేసి పెట్టాలి అని చెప్పి. సంగటి అట్లీస్ట్ వీక్లీ వన్స్ తిన్నా చాలా మంచిదండి. వింటర్ లేదు, సమ్మర్ లేదు, ఎప్పుడైనా తినొచ్చు. రాగి సంగటి అనేది మనకి ఎముకలకి చాలా బలం అనమాట, కాల్షియం ఉంటుంది. చాలా రాగి జావా, రాగి సంగటి అనేవి అప్పుడప్పుడు తినాలి. ఇప్పుడు పిల్లలకి ఇంకా తెలియదు. సో చూసారు కదా, అంతేనండి. ఫైనల్గా మన చికెన్ కర్రీ, చికెన్ పులుసు, రాగి సంగటి రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మా అల్లుడు కూడా బాగుంది అక్క అని చెప్పాడు. అంతేనండి. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.